నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ 2025-26 సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాశి వాళ్ళకు ఈ సంవత్సరం పూర్తిగా సప్తమ స్థానంలో శని భగవానుల వారు, మే 15 నుంచి 10వ స్థానంలోకి గురు భగవానుల వారు, మే 18 నుంచి 12వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో రాహు, దీర్ఘకాలిక గ్రహాలు, దీర్ఘ సంచార గ్రహాలు. ఇలా కన్యారాశి వాళ్ళకు మంచి రాజయోగం అని చెప్పాలి. ఎందుకంటే ఈ రాశికి మొట్టమొదటి రాజయోగకారకుడైనటువంటి శనిగ్రహము సప్తమంలో ప్రయాణించడం, అదేవిధంగా మరొక శుభగ్రహము ఈ రాశికి రాహు 6వ ఇంటి ప్రయాణించడం, అదేవిధంగా కేతువు 12వ స్థానంలో శుభాన్ని ఇస్తాడు. ఎందుకంటే మోక్షకారకుడు మోక్ష స్థానంలో ఇంకా బలం పొందుతాడు. ఆయన యొక్క కారకత్వము మోక్షకారకత్వం. ఆయన ఎక్కడికి వస్తున్నాడు? మోక్ష స్థానానికి వస్తున్నాడు. అక్కడ అశుభాన్ని ఇవ్వడు. చక్కటి దైవభావాన్ని, చక్కటి పూజా కార్యక్రమాలు చేసుకోవడంలోనూ, ఏదైనా వ్రతాలు ఆచరించడంలోనూ, ఏదైనా మాలలు ధరించడం, శక్తి మాలలు, శివమాలలు, అయ్యప్ప స్వామి మాలలు, ఇలా దైవ సంబంధమైనటువంటి వ్రతాలు చేయడంలో మంచి బలాన్ని ఇస్తాడు. అదేవిధంగా ఏదైనా వీళ్ళకు వ్యతిరేకంగా ఉందంటే గురుగ్రహం వ్యతిరేకంగా ఉంది. వీళ్ళకు బాధకాధిపతి గురువు దశమ స్థానంలో ఉన్నాడు. కానీ ఈ 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు గురుబలము లేకపోవడము పెద్ద విచారించాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఈ చతుర్థ స్థానాన్ని గురువు వీక్షిస్తున్నాడు, చతుర్థ స్థానాన్ని దశమ దృష్టితో శని వీక్షిస్తున్నాడు. కాబట్టి వీళ్ళకు గృహస్థానంలో చక్కటి వాతావరణమే ఉంటుంది. కన్యారాశి వాళ్ళు సహజంగా చాలా ప్రిస్టేజ్గా ఉంటారు. మేము ఎవరికి తల వంచము, ఎవరి మాట మేము వినము అనే విధంగా ఈ రాశి వాళ్ళు ఉంటారు. కానీ ఇది స్వభావ రాశి కాబట్టి పలు రకాల స్వభావాలకు, కన్ఫ్యూజన్స్కు గురవుతూ ఉంటారు వీళ్ళు. కన్య అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యలో ఉన్నది. అంటే ఒక కుమార నుంచి కన్య అనేటువంటి స్థాయికి వచ్చి అటువంటిసి మహిళ అనే స్థాయికి వెళ్లకుండా ఇలా ఒక మిడిల్ ఎనర్జీ ఉండేటువంటి రాశి అన్నమాట ఇది. కాబట్టి వీళ్ళకు అన్నీ తెలుసు అనుకుంటారు, ఒక్కోసారి ఏమీ తెలియదు అనుకుంటారు. అలా ఉంటుంది ఎనర్జీ లెవెల్స్. కాబట్టి వీళ్ళకి విశేషించి యోగించేటువంటి యోగకార గ్రహం పంచమాధిపతి, షష్టాధిపతి అయినటువంటి శని వీళ్ళ రాశిని చూడడం వీళ్ళకి మంచిదే. కాకపోతే కాస్త బద్ధకం పెరిగేదని అవకాశం ఉంటుంది. శని మందగ్రహం కాబట్టి. 6వ ఇంట రాహువు విశేష శుభ ఫలితాలను ఇస్తాడు. రాహు 6వ ఇంట్లో ఉంటే శత్రుక్షయం. ఇంక వీళ్ళకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఇంకంతే మటాష్. రాహువు శక్తిలో రాహుని మించిన వాళ్ళు లేరు. సూర్యుడిని అడ్డగించేస్తాడు. కాబట్టి రాహుబలం విశేషంగా ఉంది. ఆకస్మిక ధనలాభం ఉంది. వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఇవి ఎలా ఉన్నాయి గురుగారు ఈ సంవత్సరంలో? కన్యారాశి వాళ్లకు ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కాబట్టి ఆదాయ వ్యయాలు బాగున్నాయి, రాజ్యపూజ్య అవమానాలు కూడా బ్యాలెన్స్ అయినాయి. కాబట్టి విశేష శుభ ఫలితాలను రాహువు ప్రసాదిస్తున్నాడు. శని కూడా శుభ ఫలితాలను కాస్త ఆయన ఆచితూచి ఇస్తాడు. ఎందుకంటే శని భగవానుల వారు వేగంగా ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వడు, ఆయన నేర్పించే ఇస్తాడు. కానీ వీళ్ళకి చెడు మాత్రం చేయడు. ఈ రాశి వాళ్ళకి మాత్రం. విద్యార్థులకు, వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది గురుగారు? ఏ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఈ సంవత్సరం వీళ్ళకి? విద్యార్థులకు తీసుకుంటే ద్వితీయ స్థానాన్ని గురువు చూస్తున్నాడు, విద్యాస్థానము. అదేవిధంగా చతుర్థాన్ని గురువు చూస్తున్నాడు. ఈ 2 విద్యాస్థానాలు అంటారు. కాబట్టి విద్యలో వీళ్ళు మంచి ఎఫర్టే పెడతారు, మంచి రిజల్టే తీసుకుంటారు. ఎందుకంటే గురువు ఎంత పాపైనా కానీ విద్యా విషయంకి వచ్చేకాడికి ఆయన అనుగ్రహాన్ని ఇస్తాడు. ఎందుకంటే జ్ఞానకారకుడు కాబట్టి. సహజమైనటువంటి ఈ చతుర్థం విద్యాస్థానం, ఆ స్థానాధిపతి కాబట్టి ఆ స్థానాన్ని చూడడము వీళ్ళు విద్యలో విశేషంగా రాణిస్తారు. నిరుద్యోగులకు ఇంకెంతకాలం పట్టుద్ది అంటారు ఉద్యోగం రావడానికి? నిరుద్యోగులు వీళ్ళు ఏదైనా షార్ట్ కట్ మెథడ్స్లో కానీ వీళ్ళు ఫార్ములాస్ అప్లై చేస్తే ఉద్యోగము ఖచ్చితంగా వస్తుంది. షార్ట్ కట్ మెథడ్స్ అంటే అది ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఏదైనా రికమెండేషన్ పట్టుకోవడము, ఒక విధంగా ఏదైనా డబ్బులు ఖర్చు అవుతాయి, అది మనం ఇంక చెప్పకూడదు. డబ్బులు ఎలా ఖర్చు అవుతాయి అనేది. ఉద్యోగం కావాలంటే ఏదైనా రికమెండేషన్ పట్టుకుని ఇంకో రకంగా వెళ్ళగలిగితే ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఎందుకంటే రాహు 6వ ఇంట్లో ఉన్నాడు. రాహు షార్ట్ కట్ మెథడే చూపిస్తాడు.
హైవే చూపించడు ఆయన, అడ్డదార చూపిస్తాడు. కాబట్టి కొంచెం వీళ్ళు ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఉద్యోగ ప్రాప్తి అయితే ఖచ్చితంగా ఉంటుంది. లేదు నేను నేరుగా స్ట్రైట్గా నా సర్టిఫికేట్ చూపించి నా మార్క్స్ చూపించే పోవాలనుకుంటే సరే పరిశీలిస్తామంటారు. ఇక శుభకార్యాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది ఈ సంవత్సరంలో వీళ్ళకి. శుభకార్యాలు జరగడానికంటే వీళ్ళకు కాస్త ఆలస్యం అంటే ఆలస్యము, తొందరగా అంటే తొందరగా. ఎందుకంటే సప్తమ స్థానంలో శనిగ్రహం ఉండడమే, అదేవిధంగా చతుర్థ స్థానాన్ని శనిగ్రహం చూడడమే. ఈయన శుభాన్ని ఇస్తాడు, కానీ ప్రయత్నము కొంచెం గట్టిగా చేయాలి. గట్టిగా ప్రయత్నిస్తే శుభకార్యాలు జరుగుతాయి. ఎందుకంటే 4వ ఇల్లు అంటే గృహస్థానాన్ని, గృహంలో ఇంటర్నల్గా జరగాలి శుభకార్యాలు. కుటుంబ స్థానాన్ని గురువు చూస్తున్నాడు, 4వ స్థానాన్ని చూస్తున్నాడు. అదే 4వ స్థానాన్ని శని చూస్తున్నాడు. అంటే ఒక విధంగా పరిపక్వంగా వీళ్ళు కార్యక్రమాలు చేస్తారని ఎటువంటి సందేహం లేదు. ఇక సంవత్సరం అంతా వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు? ఆరోగ్యపరంగా వీళ్ళకు ఎముకలు కీళ్ళకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా వీళ్ళకు ఆరోగ్య స్థానమైనటువంటి 6వ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి విశేషమైనటువంటి ఆరోగ్యమే ఉంటుంది. అప్పుడప్పుడు కాస్త నలత కారకుడుగా శనేశ్వరుడు ఉంటాడు, కానీ విశేషంగా బాధించడు. కాబట్టి ఆరోగ్య విషయంలో ఎటువంటి వీళ్ళకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక కోర్టు సమస్యలు, భూ కబ్జాల నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం వీళ్ళకి. ఖచ్చితంగా బయటపడతారు. ఎందుకంటే ఈ 6వ స్థానం అనేది కోర్టు, కేసులు, శత్రువులు, ప్రత్యర్థులు అనేటువంటి స్థానము. ఆ స్థానంలోకే రాహు వచ్చాడు. ఆ స్థానాధిపతి రాశిని చూస్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో వీళ్ళకు తిరిగేలేదని చెప్పచ్చు. ప్రత్యర్థులు చిత్తైపోతారు. వీళ్ళకు అన్నీ కూడా అనుకూలంగా మారేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు వీళ్ళకి. కాలభైరవ ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా వీళ్ళకు మంచి ఫలితం రావాలనుకుంటే అనంత పద్మనాభ స్వామి. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి సముద్ర తీరంలో ఉన్నాడు. ఆయన ఆదిశేషులపైన పడుకుని ఉన్నాడు. అప్పుడు ఇక్కడ అదే సముద్రంలోకి వీళ్ళకి యోగకార గ్రహం శనేశ్వరుడు వచ్చాడు. కాబట్టి ఆయన మరింత యోగాన్ని ఇవ్వాలంటే సముద్ర తీరంలో ఉన్నటువంటి మహావిష్ణువు ఆలయానికి వెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా కాలభైరవుడు కూడా శనిగ్రహానికి గురువు. కాబట్టి కాలభైరవాదం చేయడం వల్ల కూడా శనికి ఇంకా ఎక్కువ శుభ ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి మీ మాటలు అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.